హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2 నిజంగానే ఈ జోడీల మధ్య పోటీ చాలా ఎక్కువైపోయిందనే చెప్పాలి. ఇక డేమాన్ అండ్ రీతు వీళ్ళిద్దరు కూడా ఈ రోజైతే డ్యాన్స్ నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే కొన్ని స్టెప్స్ కొద్దిగా మిస్ అయ్యాయి, కానీ అంటే రీతు పర్ఫార్మెన్స్ దాంట్లో తక్కువగా కొరియోగ్రఫీ చేసేవాళ్ళే అట్లా చేశారు, కానీ నిజంగానే డేమాన్ డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. డేమాన్ నిజంగానే మంచి డాన్సర్ అని చెప్పడానికి ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చాలు. తన మూమెంట్స్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా చాలా బాగున్నాయి. ఎస్, రీతుకి కూడా కొరియోగ్రాఫర్ ఇంకొంచెం మంచి మూమెంట్స్ కనిపెట్టుంటే ఈ సాంగ్ మాత్రం హైలైట్ అయిండేది. ఖచ్చితంగా వీళ్ళైతే ఎలిమినేషన్ జోన్కి వెళ్ళుండేవాళ్ళు కాదేమో. బట్ ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం కొరియోగ్రఫీ కొద్దిగా అది డ్యాన్స్ లేకపోయినప్పటికీ ఆ యొక్క చేసిన మూమెంట్స్ వరకు చాలా బాగా అనిపించాయి. ఇక ఓన్లీ డ్యాన్స్ మాత్రమే కాదు, ఈరోజు అందరివి కూడా కొద్దిగా సత్య వాళ్ళవి కూడా కొద్దిగా అమ్మాయికి ఫీవర్ అని చెప్పేసి కొద్దిగా డల్ అయితే అయింది. అలాగే సీత పర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ టైం అయినా తను కూడా చాలా బాగా చేసింది. అలాగే ఇక యాజ్ యూజువల్ నైనిక అలాగే అమర్ వీళ్ళైతే ట్రీతో కనెక్షన్ అన్నట్టుగా, ట్రీతో అంటే మనం పెంచుకున్న ట్రీయే ఎట్లాగా ఉంటే మనతో పాటు ఎలా ఉంటుంది, ఫ్రూట్స్ని అన్నిటినీ మనకిస్తూ మనతో ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది కలిగి ఉంటుంది కదా, అలాంటి కాన్సెప్ట్ తీసుకొని వీళ్ళు చేయడం చాలా బాగా అనిపించాయి అన్ని డాన్సెస్ కూడా. ఇక నైనిక వాళ్ళకైతే 85 పాయింట్స్ వచ్చేసాయి. అలాగే నెక్స్ట్ వచ్చి సాయి అలాగే సీత వీళ్ళకి వచ్చేసి 70 పాయింట్స్. నెక్స్ట్ అర్జున్ అలాగే శ్రీ సత్యకి వచ్చేసి 67. అలాగే మన డేమోన్ అండ్ రీతుకి వచ్చేసి 66. అంటే వీళ్ళ మధ్య తేడా ఏమీ లేదు, ఎక్కువ తేడా అయితే లేదు. నైనిక అమర్ వచ్చేసి సేఫ్. మిగిలిన 3 జోడీల్లో కూడా అందరికి 1 మార్క్స్, 2 మార్క్స్, 3 మార్క్స్ ఇలాగే మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక జోడీల మధ్య ఆ యొక్క బోర్డ్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాగ్వాదం అనేది జరుగుతుంది కదా, మాకేంటి ఇలా ఇచ్చారు, మీకేంటి ఇలా ఇచ్చారని. ఇక్కడ మరీ అంత ఏమీ జరగలేదండి. ఎందుకంటే మనకు ప్రోమో చూపించినట్టు ఏం భయంకరంగా అయితే అక్కడ గొడవలేం జరగలేదు. కానీ ఏం జరిగిందంటే ఇక ఆల్రెడీ రీతు అయితే అనింది, నాకు తెలుసు ఈ పర్ఫార్మెన్స్ చూసి నేనే పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, సో ఇక వీళ్ళు ఇట్లాగే మార్క్స్ ఇస్తారని నాకు తెలుసులే అనగానే ఇక సదాగారు వచ్చేసి, నీకు తెలిసినప్పుడు నువ్వు డ్యాన్స్ బాగా వేయాలి కదా, ఎందుకు ఇట్లా వేయలేదంటే, నేను ఆల్రెడీ కొరియోగ్రాఫర్కి చెప్పాను మ్యామ్, కానీ ఏమి ఇవ్వలేదు అని చెప్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ని పైకి పిలిపించి చెప్పారన్నమాట. కొరియోగ్రఫీ బాగానే చేశారు, కానీ రీతుకి అసలు డ్యాన్స్ మూవ్స్ ఎక్కువ పెట్టలేదు కదా అని చెప్తే, ఇక్కడ ఏంటంటే శేఖర్ మాస్టర్ చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. కొరియోగ్రాఫర్ ఏం చేయాలో ఆయన చేశాడు, కాకపోతే ప్రాక్టీస్ సరిగా చేస్తుంటే ఇక్కడ డేమాన్ ముందు చేస్తుంటాడు, వెనకాల రీతు చేయాలన్నమాట. ఇక అక్కడ కొన్ని క్లమ్జీ అయిపోయి కొన్ని మర్చిపోయారు, కొద్దిగా సింక్ అవ్వలేదు, వాటి వల్ల యాక్ట్లో కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది మనకు. సో కొరియోగ్రఫీ బాగానే చేశారని ఆయన మెచ్చుకోవడం నిజంగా చాలా బాగా అనిపించింది. దాని తర్వాత కొరియోగ్రాఫర్ని కూడా ఏమీ అనలేదు. రీతు అలా చెప్పడం, నేను కొరియోగ్రాఫర్ని ఏమీ అనట్లేదు, సో ఇంకొంచెం ప్రాక్టీస్ ఇంకొన్ని స్టెప్స్ పెట్టుంటే ఇంకా వావ్గా బాగుండేదని చెప్పాను అని చెప్పి చెప్తారనమాట. సో కాబట్టి డేమాన్ అండ్ రీతు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది నిజంగానే. ఇక దాని తర్వాత వీళ్ళిద్దరి లవ్కి కొన్ని అయితే టెస్ట్లు పెట్టేశారు. ఇద్దరికి ఒక్కొక్క బోర్డు ఇచ్చేసి ఇక మీ లవ్కి ఒక టెస్ట్ పెడుతున్నానని చెప్పి రీతు వచ్చి డేమాన్ని ఏమని పిలుస్తుంది ముద్దు పేరు అని చెప్పేసి అనగానే ఇక ఇద్దరు కూడా అమ్ము అలాగే చింటూ అని ఇద్దరు రాస్తారు. వావ్, ఇద్దరు పర్ఫెక్ట్గా రాసేసారు కదా సీక్వెన్స్లోనే, అది కూడా అమ్ము తర్వాత చింటూ అని చెప్పి అంటారు. సరే ఒకసారి చింటూ అని అమ్మ అనగానే చింటూ అంటది ముద్దుగా మన రీతు అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రీతు ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడగగానే ఇక తనైతే రీతు వచ్చేసి చికెను ఇట్లా డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ రాస్తుంటే, ఏంటమ్మా చిన్న సైజు మెనూ చాలా బాగానే రాస్తున్నావు అని చెప్తూ ఉంటాడు మన ప్రదీప్. ఇక ఇద్దరు కూడా చికెను అలాగే సాంబార్ అలాగే డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ మన డేమాన్ కూడా రాస్తాడు. వావ్, ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమ్గానే రాసేసాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇక సాంబార్ ఒక్కటి రాలేదు, ఏమేనంటే నాకు తెలుసు కానీ అని అంటే, ఓహో అన్నీ మ్యాచ్ అయిపోతే మళ్ళీ అందరూ మిమ్మల్ని ఏడిపిస్తారా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు చిట్ చాట్ చేసుకునేటప్పుడు ఎట్లాగా ఏం మాట్లాడుకుంటారు అనగానే ఇక మన సత్య వచ్చేసి, వాళ్ళిద్దరు పక్కపక్కనే ఉంటే చిట్ చాట్ చేసుకునే అవకాశం ఎప్పుడొస్తుంది అని చెప్పగానే, ఎస్ ఆర్డర్ ఇది పాయింట్ కరెక్టే కదా అని చెప్పగానే, ఎస్ మేమిద్దరం ఎప్పుడు చిట్ చాట్ చేసుకోము అని చెప్పి చెప్తారు. సరే పవన్ ఎన్ని గంటలు నిద్రపోతాడు అనగానే ఇక రీతు వచ్చేసి హ్యాపీగా 2 నుంచి 3 లోపల మధ్యలో నిద్రపోతాడని రాసింది. ఇక డేమాన్ వచ్చేసి 2 to 4 అని రాశాడనమాట. అమ్మా అసలు నీకెలా తెలుసు ఆయన ఎప్పుడు పడుకుంటాడో, అయినా నాకు తెలియదని చెప్పాలి కానీ హ్యాపీగా రాసేస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇక మొత్తానికి
2 నుంచి పడుకోవడం స్టార్ట్ చేస్తే 2-3 లోపల పడుకుంటాడు. లేకపోతే 4 లోపల పడుకుంటాడని చెప్పగానే, ఇక నీకెలా తెలుసు అవనంటే, నేను రేపు ఉదయాన్నే చెప్తానంటే, అబ్బబ్బబ్బా! మేమంతా నమ్మేసేదానికి మేమంతా చెవులో పూలు పెట్టుకోలేదు అని వీళ్ళిద్దరిని బాగా ఏడిపిస్తారు. దాని తర్వాత అందరికీ ఇష్టమైనటువంటి వీళ్ళిద్దరికీ ఫ్లేమ్స్ అయితే చేసేస్తారు. వీళ్ళిద్దరికీ ఈ జోడీకి ఏమొస్తుందా అని. మొత్తానికి వీళ్ళకైతే ఎల్లనొచ్చేస్తుంది. అంటే వీళ్ళిద్దరు లవర్స్ అని కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పేసి ఇలా సరదాగా ఆడిపిస్తూ ఉంటారనమాట. ఇదే ఈరోజు జరగబోయేది. ఇక మధ్యలో ఫంకీ టీమ్ వాళ్ళొస్తారు. కొద్దిగా ఎంటర్‌టైన్‌మెంట్ మన ఇమ్మాన్యుయల్ అయితే ఇస్తాడు. చాలా బాగుంటుంది చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఇమ్మాన్యుయల్ సరదాగా సదాగారితో అయితే మంచిగా మాట్లాడతాడు. ఐ మీన్ ఆ సెటైర్‌లు కూడా చాలా బాగుంటాయి. చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్